అంతర్జాతీయ పరిణామాలతో గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా గ్యాస్ ధరలు సామాన్యుడినే కాదు, శ్మశాన వాటికలు సైతం వణికించేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్రలో అతిపెద్ద శ్మశాన వాటిక పూణేలో వైకుంఠధామ్ ఉంది. వైకుంఠధామ్లో గ్యాస్ ధరడిచే దహన సంస్కరణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైకుంఠధామ్ శ్మశాన వాటికలో ఉన్న 3 గ్యాస్ ఫర్నేసులు ఎల్పీజీ కొరతతో మూతపడ్డాయి. సాధారణంగా శ్మశాన వాటికలో 20 వరకు అంతిమ సంస్కరణలు జరుగుతాయి. ఒక్కో మృతదేహాన్ని దహనం చేసేందుకు సుమారు 18 కిలోల ఎల్పీజీ అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 2 గ్యాస్ ఫర్నేసులకు సరిపడా గ్యాస్ మాత్రమే ఉంది. దీంతో గ్యాస్ ద్వారా దహన సంస్కరణలు నిలిపేశారు అధికారులు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్ర పెట్రోలియం శాఖ జారీ చేసిన ఉత్తర్వులే అని ప్రచారం జరుగుతోంది. యుద్ధం కారణంగా దిగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంది. వాణిజ్య అవసరాల కంటే గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొపైన్, బ్యూటేన్ వంటి వాయువులు ముందుగా ఇళ్లకే సరఫరా చేయాలని మార్చి 5న ఆదేశాలు వచ్చాయి. దీంతో వైకుంఠధామ్ వంటి భారీ సంస్థలకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. దేశంలో గ్యాస్ ధరలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న ప్రాధాన్యత క్రమంలో మార్పులు రావడంతో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని వైకుంఠధామ్ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.